పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలో 100 కోట్ల నిధులతో తట్టి అన్నారం, కుంట్లూరు, పస్మూలూరులో పెద్ద అంబర్పేటలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజాధనాన్ని వృధా చేసిందని మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీని దశల వారీగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పడుగుల జయశ్రీరాజు, వైస్ చైర్మన్ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి, కో ఆప్షన్స్ మెంబర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పురపాలక సంఘంలో ఈరోజు తట్టి అన్నారం గ్రామంలో చివరిగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికే మొన్న జరిగిన మీటింగ్లో ఒక 50 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఒక 50 కోట్ల రూపాయలు ఈ మీటింగ్లో కూడా ఇస్తున్నాం. అవి కాకుండా అదనంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇంకొక 34 కోట్లు అభివృద్ధి కోసం పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎన్ని కోట్లు తెచ్చినా ఇప్పటికే ఒక సంవత్సరంలో 150 కోట్ల రూపాయలు తెచ్చినా ఏ మూలకు కూడా సరిపోతలేవు. చాలా సమస్యలు ఉన్నాయి. గడిచిన 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న డబ్బు కొనబోయిండ్రు తప్ప ఇక్కడ ఉండే ప్రజల క్షేమం కోసం, ప్రజా అవసరాల కోసం ఏ ఒక్కడు పట్టించుకోకపోగా సమస్యలను పెంచారు. ఓట్ల నాడు ఏదో వస్తారులే వేస్తారులే అనుకొని తిరిగినారు. కానీ హైదరాబాద్ నగరానికి ఆమడ దూరంలో ఉన్నటువంటి తట్టి అన్నారాన్ని అభివృద్ధి చేయలేకపోగా పెద్దంబర్పేట్ పురపాలక సంఘాన్ని ఒక మురికి కూపంగా మార్చేస్తారు. ఇవన్నీ మేము అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు కూడా దాదాపు మొత్తం 100 కోట్ల వర్క్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియదు. పురపాలక సంఘం